ఇంకొకటి ఇంకోటి ఇంకోటి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. ఈ రోజు వీడియోనైతే ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. ఇంకెవరన్నా వీడియోని లైక్ చేయకపోతే తొందరనే అయితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మేము మంచిర్యాలని అయితే ఎగ్జిబిషన్ పెట్టినంట. ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాము. నేను ఎగ్జిబిషన్కి ఒక చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. మంచిర్యాల ఎగ్జిబిషన్ పడ్డది అని తెలియంగానే పోదామని మా డాడీ తోటి ఉర్రంగా అయితే ఈరోజు అయితే తీసుకొని పోతాండు. ఎగ్జిబిషన్లు ఏమేమి ఉంటాయి, మేము ఏమేమి ఎక్కుతాం, ఏమేమి చూస్తాం అనేదంతా ఈ వీడియోలను అయితే చూసేయండి. తొందరగా మంచిర్యాలకి అయితే పోదాం పారి. ఇక్కడ పెట్టి ఇటు సైడ్ కూడా అక్కడ దాకా పెట్టిరు బండ్లు. ఇటు ఇంకా బండ్లు పెడితేనే ఉన్నారు. రోడ్ విన్నే పార్కింగ్ అంతా. ట్రాఫిక్ జామ్ అవుతుంది అంతా. అయితే మంచిర్యాలకు రీచ్ అయినాం. ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి అడుగుతాను మా వాళ్ళని తీసుకోపోరు అని ఇవాళ తీసుకొచ్చారు. మస్తు లైటింగ్ అయితే సూపర్ చూపిస్తావు మీకు. ఎంత మంచి కనబడుతుంది చూడండి. జాయింట్ వీల్ ఇవాళ ఎక్కాలి. నేను ఒక్కసారి కూడా ఎక్కలేదు జాయింట్ వీల్. ఇవాళనైతే ట్రై చేద్దాం ఎక్కడానికి. భయపడతామో ఏమో. ఎగ్జిబిషన్ ఏడున్నది అంటే మన మంచిర్యాల జూడియో ఉన్నది కదా, జూడియో అక్కడ ఉన్నది. జూడియో నుంచి కొంచెం ముందుకైతే ఇక్కడ లారీల పార్కింగ్ ఉంటుంది కదా, దాని పక్కకే పెట్టిర్రు మనకైతే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే పోతాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఈడనైతే అన్ని బండ్లు అచ్చుడుపోవడం ఉన్నది కదా, ఈయన చూపిస్తా. చూడండి అమ్మ ఎంత పబ్లిక్ ఉన్నారు. టికెట్ కానీ ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. అమ్మ తోడు ఎంత కౌంటర్ కాడ ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు చూడండి. అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉన్నది. ఎగ్జిబిషన్ కి ఎంట్రీ టికెట్ అయితే 70 రూపీస్ ఉన్నది. మేము సెకండ్ సాటర్డే రోజు పోయినాం కాబట్టి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఒక 10 నిమిషాలు లైన్ లో నిలబడ్డ తర్వాత మాకైతే టికెట్లు అయితే దొరికినాయి. ఇంకెంత పబ్లిక్ ఉన్నారు చూడండి. బయటనే ఎంత ఉన్నారంటే లోపల ఎంత ఉన్నారో. ఇది మినీ కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్. లోపల ఎట్లుంటుందో అనేది అయితే చూద్దాం పాని. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఈ రోజు. కాశ్మీర్ సిటీ అన్న రైస్ అంతా కనిపోయిందా పాపం. కాశ్మీర్ సిటీ రైస్ కరిగిపోయింది మొత్తం. ఎగ్జిబిషన్లకు ఎంట్రీ కాగానే ఇట్లా కాశ్మీర్ థీమ్ అయితే ఉన్నది. ఫోటోలు దిగేటోళ్ళకైతే పండగ. ఇక్కడ ఫుల్ వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. పోయేటప్పుడు చూద్దాము. అబ్బా రాగానే చిన్నపిల్లల బొమ్మలు. అబ్బా బయట చల్లగా ఉంది. ఎగ్జిబిషన్లకు ఎంట్రీ కాగానే చిన్నపిల్లల బొమ్మలు, పక్కకైతే జ్యువెలరీ షాప్ ఉన్నది. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ 2 షాపులకైతే పోతారు. మనం కూడా పోయి చూద్దాం పాండ్ర ఏమేమి ఉన్నాయని. బ్యాంగిల్స్ మా ఇంట్లో పెద్ద బ్యాంగిల్స్ పిచ్చామున్నది. క్లిప్పులు ఇవన్నీ క్రిస్టియన్స్ పెట్టుకుంటారు కదా, అవి వ్యవసాయం అంటారు. ఏ మమ్మీ క్లిప్పులు అవి కొనివా? ఫేక్ నెయిల్స్. ఈ చిన్న ఉన్న నెయిల్స్ ఏమో 50 రూపీస్ అంట. పైన పెద్దవి ఉన్నాయి కదా అవి అయితే 70 రూపీస్ అంట. ఈ ఫేక్ నెయిల్స్ అయితే భలే క్యూట్ గా ఉన్నాయి. మనం కూడా తీసుకొని ట్రై చేద్దాం ఎంతసేపు మన నెయిల్స్ కి స్టిక్ అయి ఉంటాయని. గిలేంటి ఈ మధ్యలో అందరూ నెత్తి పెట్టుకున్నాడు తక్కువ, హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాడు ఎక్కువ అవుతాను. అయ్యో ఏం కీ చైన్లు ఎడతానవా? ఏం చేస్తావు? దేనికి పెడతావు? కీ చైన్లు మా క్లిప్పులు మంచిగా ఉన్నాయి. నా జుట్టుకి ఎన్ని క్లిప్పులు కొన్నా అస్సలు ఆగాయి, పుట్టి ఇరిగిపోతాయి. ఈ మధ్యలో ఇట్లాంటి బో క్లిప్స్ అయితే మస్తు ఫేమస్ అయితే అన్నాయి కదా. ఇక్కడనైతే కలెక్షన్ ఫుల్ ఉన్నది.
ఫుల్ ఉన్నాయి పో షాపింగ్ పొట్టు పొట్టి చేయొచ్చు అత్తే. రబ్బర్ బ్యాండ్ ఇవి కూడా క్యూట్ ఉన్నాయి కానీ ఏంటి అని అర్థమవుతలేదు నాకు. ఏలుకు పెట్టుకునేటియా జుట్టుకు పెట్టేటియా అన్నీ సేమేనా? ఇవి 50 రూపీస్ 70 రూపీస్ అంట. ఇవి మంచిగా ఉన్నాయి. ఒక సెట్ తీసుకుందాం ట్రై చేద్దాం పెట్టుకొని మనకు అవుతాయి ఆగాయని. నాకైతే ఒక్కరోజు కూడా ఉండయి. జుట్టు కూడా అల్లినాయి అమ్ముతారు కూడా ఉంది జుట్టు లేని వాళ్ళ కోసం. ఎక్స్టెన్షన్స్ ఇగో ఈ నెయిల్స్ తీసుకున్నా ఇంటికి పోయినాక ట్రై చేద్దాం మనకు ఆగుతాయి ఆగాయని. ఇట్లాంటివి పెట్టుకుంటా నేను. ఇల్లు ఒక చైన్ తీసుకుంటా. మా మమ్మీని మెల్లగా బతిమలాడాలి. బుదిరకి ఇస్తాం మా మమ్మీని. ఇప్పుడు మమ్మీ ఒక చైన్ కొనియాలి. ఒక చైన్ కొనియా అది లేదన్నా ఒకటి కొనియా ఏమో ఎంతకొకటి 120 మమ్మీ 120 రూపీస్. కమ్మలు 50 రూపీస్ అంట. ఇక్కడ పెట్టారు గీడ పెడతారు. మా మమ్మీ నన్ను క్వీన్ చేసింది గైస్ ఈరోజు. మంచిగా ఉందా? ఈ షాపు కాడ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు. ఇక్కడికి ఇది షాప్ లోపలికి మెన్స్ నాట్ అవ్వలేడు. అందుకే అందరు బయట వెయిట్ చేస్తారు. వాటి వాళ్ళందరూ లోపల వేసి షాపింగ్ చేస్తారు. మంచిగా చిన్న పర్సులు క్యూట్గా ఉన్నాయి. కీ చైన్లు ఇప్పుడు మంచిగా చెప్పు. 50 రూపీస్కి 6 డైస్. ఈ డైస్ అన్ని చేయాలి. డాట్స్ అన్ని కౌంట్ చేస్తాం. లాస్ట్కి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ పైన ఉన్న ఐటమ్ మీకు ఇస్తాం. ఇన్ కేస్ మీకు పడ్డ నెంబర్ లేదనుకో 100 రూపీస్ రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇస్తాం. 50 రూపీస్ అట. 6, 11, 17, 23, 28, 30. 30కి ఏమున్నాయి? బుట్ట 50 రూపాయలు పెట్టి ఆట ఆడితే 30 రూపాయల బుట్టనైతే గెలుచుకున్నాం మనం ఈ ఆటల. 30 బుట్ట. గన్ షూటింగ్ కి అయితే వచ్చినాము. ట్రై చేద్దాం మనం బెలూన్స్ వేలవగలుగుతామా లేదా అనేది. అవి చెప్పండి అంకుల్. అక్షయ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 రూపీస్ అట గన్ను. మేడం ఆడతారా? ఎంత? 50 రూపీస్ మేడం. సింగిల్ ఆరో ఎల్లో కలర్లో పడ్డ గిఫ్ట్. అరే పోతలేదు అయ్యో. లాగాలి లాగాలి గట్టిగా లాగాలి గట్టిగా లాగాలి. అప్ టు ఇక్కడ వరకు లాగాలి. ఓకే. గన్ షూటింగ్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారని బాణం దగ్గరికి అయితే వచ్చినాము. కరెక్ట్ గురి చూసి అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. పడతాయో పడదో చూద్దాము. 2 పడ్డాయి. ఒక్క బాణం పడంగానే నేనైతే బాహుబలిలో అనుష్క లెక్క ఫీల్ అవుతా అన్న. ఒక్కటి కూడా పడదు కావచ్చు అని అనుకున్నా. కానీ నేను కొట్టినాయని కరెక్ట్ ఆ మార్కింగ్ లను అయితే పడతాయి. మనలో ఇలాంటి టాలెంట్లు ఉన్నాయని ఇట్లాంటి ఎగ్జిబిషన్లలోనే తెలుస్తుంది. ఇప్పుడు పడ్డాయి. ఇంకొకటి ఉంది. అర్రే అయిపోయింది. 5 ఛాన్సులలో ఒక్కటే ఛాన్స్ మిస్ అయింది. మిగతా అన్ని కరెక్ట్ అలా పడ్డాయి. అలా కొడితే గిఫ్ట్ ఇస్తారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఎల్లో కలర్ దాంట్లో పడితేనే గిఫ్ట్ ఇస్తారంట. పిల్లలు కూడా కొడతాను చూద్దాం. ఒకటి పడ్డది. గిఫ్ట్ వస్తుంది కావచ్చు అని అనుకున్నాను. 4 పడేసిన తెలుసా నేను 4. కానీ ఒక్క గిఫ్ట్ కూడా లేదట. పెట్టుడు గిఫ్ట్ వస్తుంది కావచ్చు అని అనుకున్నాను. మా అక్క గన్ను కొడుతుంది చూద్దాం. గన్ను కొడతావా? పడతాయా? పడతాయట చూద్దాం. నేను చెప్తున్నా వాళ్ళకి ఇది
బుగ్గలు అయిపోయినాయి. మీ ఇష్టం ఉంటే కొట్టండి, నేను ఆగేదాకా ఓపిక ఉంటే ఆగండి. ఎన్ని అంకుల్ 50 రూపీస్కి? 50కి 6. 6 నువ్వు 3 ఇట్లా ఏముండయి, వన్లీ షూటింగ్. అవి కూడా బుగ్గలు ఇంతే ఉన్నాయి. అమ్మక్క నువ్వు 3 కొడుతు నేను 3 కొడతా. ఎవరు ఎక్కువ అడుగుతాయి చూద్దాం. ఫస్ట్ అయితే మా అక్క ట్రై చేస్తుంది. 50 రూపీస్కి 6 షార్ట్స్ అంట. మా అక్క 3 కొడుతుంది, నేను 3 కొడతా. మా ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ కొడతారు అనేది అయితే చూద్దాము. దానికి కోసం చూసి కొట్టు. మా అక్కది ఫస్ట్ అయితే మిస్ అయింది, సెకండ్ అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు కొడుతుందో కొట్టదో అనేది అయితే చూద్దాము. సెకండ్ కూడా మిస్ అయిపోయింది. ఇంట్లో పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు ఉన్నంత టాలెంట్ ఉంటది చెప్పండి. ఇంట్లో చిన్నోళ్ళకి అయితే ఇట్లా మస్తు టాలెంట్ ఉంటది. ఇక మా అక్కతోటి కాలేదని నేనైతే ఎంట్రీ అయినా ఖచ్చితంగా బెలూన్ వలగొట్టే పోవాలి. మనం చూసిండ్రా, బెలూన్ అయితే వలగొట్టిన నేను. బెలూన్స్ అయితే బోర్డు నిండా లేవు, బోర్డు నిండి ఉంటే ఇంకా మస్తు ఉండేది. ఒకటి పడ్డది. ఎగ్జిబిషన్లలో మెయిన్ అయిన రైడ్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఈ రైడ్స్ అన్ని ట్రై చేద్దాం మనమైతే. మాకు తెలిసిన అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. అక్క హాయ్ హాయ్ చెల్లి గిట్టు హాయ్. చూడండి అక్క బ్లాగ్. అక్కయ్య వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా ఫస్ట్ రైడ్ని బ్రేక్ డాన్స్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్టే పెద్ద ఎక్కకుండా సింపుల్గా ఉండే అయితే ఎక్కుదామని బ్రేక్ డాన్స్ అయితే ఎక్కినాము. ఇది కూడా ఏం సింపుల్గా ఉండదు, ఘోరంగా ఇసురెత్తది. చూద్దాం ఎట్లుంటుంది అనేది. అందరు ఎక్కుతాను. ఫోన్ అయితే గట్టిగా పట్టుకోవాలి, ఘోరంగా కింద నుంచి పట్టుకో. వెనక దిక్కైతే జాయింట్ సూపర్గా ఆడతాను. ఘోరంగా ఇసురు కొడుతుంది. రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడ్డానికి ఇంత స్లోగా పోతుంది కానీ అస్సలకే పోదు. పోన్ ఉంటుంది చూడండి, మస్తు స్పీడ్లో పోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. మెల్లగానే అయితే స్పీడ్ పెంచుతాడు. స్పీడ్ పెంచే కొద్ది అయితే ఘోరంగా ఇసురుతుంది ఇదంతా. ఈడ నుంచి ఎగ్జిబిషన్ అంతా కనబడుతుంది. వెనకది చూడండి లైటింగ్స్ ఎంత మంచిగా ఉన్నాయని. ఈ రైడ్ అయితే సూపర్ ఉన్నది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గానైతే రైడ్ అయిపోయింది. మస్తు క్రేజీగా ఉండే ఈ రైడ్ అయితే, మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. జుట్టు కూడా ఎట్లయిందో మొత్తం. మా మమ్మీ భయ ఆపు భయ అమ్మతో ఘోరంకి రేసుకున్నది. ఈ రైడ్ ఎక్కడో పెద్ద టాస్క్, దిగుడో పెద్ద టాస్క్. ఒక్క కాడు ఉండనే ఉండే, గిర్ర తిరుగుతా ఉంటాయి. అక్కడ ఏదో క్రేజ్గా దింపిండు, ఘోరం భయమైంది. అందరు దిగిపోతాను, ఇంకొక గ్రూప్ ఎక్కుతారు. ఇక అమ్మా సరిపోయిందా? మమ్మీ ఘోరంగా మొత్తుకున్నాడు. మాకు కూడా ఘోరం భయమైంది. ఒర్రె గొంతు నొత్తాంది. ఇది ఇంకో రౌండ్ కూడా ఎక్కచ్చు. ఎట్లున్నా నీ ఎక్స్పీరియన్స్? నేను ఆల్రెడీ ఎక్కిన, సెకండ్ టైం కదా. ఇప్పుడు జడ్కాలు కొడుతుంది ఒకటి లాస్ట్ కట్టం. మా మమ్మీ భయ్యా ఆపు భయ్యా మొత్తుకుంటా. లాస్ట్కు ఘోరంగా స్పీడ్లో దింపిండు, భయమైంది లాస్ట్కి అయితే. చిన్న పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. కొలంబస్ ఎక్కుదామంటే అత్తలేరు మా వాళ్ళు. ఒక్కొక్కదానికి ఎక్కడానికి భయం అవుతుంది. ఏ రేంజ్లో పోతుంది చూడు పైకి. ఎక్కుదామా కొలంబస్? నేను మాకు ఇద్దరం ఎక్కుతాను కొలంబస్. ఎట్లుంటుందో చూద్దాం. భయం అవుతుంది.
నాకు ఉయ్యాల స్పీడ్ కూతనే భయం అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కితే ఎట్లా అవుతుందో దేవుడా చూడాలి. అందరం అయితే ఎక్కినాం. ఇంకా కొన్ని నిమిషాలల్లా రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్కి ఊకున్న వాళ్ళకైతే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే హైట్కి తీసుకుపోతారు కాబట్టి. మధ్యలో కూర్చున్న వాళ్ళకు ఎక్కువ భయం అయితే కాదు. రైడ్ పైకి పోయిన తర్వాతనైతే పైకి ఇట్లా ఎగిరేసింది ఘోరంగా. మా జీవితం లెక్క ఇంకోసారి అక్క ఎట్లున్న ఎక్స్పీరియన్స్ పైకి పోయిన తర్వాత పచ్చి బతికి ఇంకా మా అమ్మక్క కాదే ఇక మా అమ్మక్క మీరు ఇంకా కొసకెక్కుదాం మన సేఫ్టీ ఉన్నది పక్కన. వాళ్ళకు భయం లేదు, మాకు ఉన్నది భయం. నాకు ఇయ్యాల కొంచెం స్పీడ్గా పోతేనే భయం అవుతుంది. అడిగి పోయినాక గిట్లా లేస్తాను సీటు మీద ఉంటలేము. అక్కడనైతే తెలిసిన ఆంటీ వాళ్ళు కలిసిండ్రు, వాళ్ళతోటి కొంచెం సేపు మాట్లాడినాము. ఇవరి దాకా కొలంబస్ ఎక్కినాం కదా, ఇగో ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి పోతాం. కొలంబస్ మంచిగానే ఉన్నది భయపడకుండా ఉంటే. ఇది ఎక్కితే భయం అయింది, గిట్లా మీదకి పోయినాక గిట్లా గాలి లేచుడు మేము అట్లా భయం అయింది. ట్రైన్ ఎక్కుదాం టికెట్లు అయిపోలే ఇంకా పోదాం. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కుదాం. ఫుల్ మంది ఎక్కిరు, చిన్నపిల్లలు ఎక్కుతారు బాగా, మేము కూడా ఎక్కుతాం. కానీ స్పీడ్లో తీసుకుపోతుంది ట్రైన్ 2-3 రౌండ్లు. ఇవరి దాకా మేము ఎక్కింది పక్క పట్టుకో బైక్ పట్టుకొని చెప్పు. మా డాడీని ఏం ఎక్కువ అని ఎక్కుతలేడు. నేను ఒకసారి ఎక్కిందే నాకు అనుభవం అయింది, ఇక నేను ఏది ఎక్కానని సప్లై కూకున్నాను. ఫిలిం సిటీలో ఎక్కినా నేను. ఫిలిం సిటీలో ఎక్కితేనే ఇక అంతా కిందికి మొత్తం వాంతికి వచ్చినట్టు అయింది, నేను బంద్ చేసిన. కొలంబస్ ఎక్కుదాం డాడీ ముగ్గురము, మమ్మల్ని వీడియోది డాడీ అంటే నేను ఎక్క అన్నాడు. మేము ఎక్కినాము, ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకోసారి ఎక్కాలి మంచిగానే ఉన్నది, కానీ భయపడని వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ట్రైన్ టికెట్లు అయితే తీసుకున్నాం, పోదాం పాండి. అమ్మ ఇది ఏమంత భయం కాదు, కానీ మిగతా భయం అయినంత ఇది కాదు. ముంగటి 2 చిన్న పిల్లలు ఎక్కిరు. వెనక దిక్కు ఇంకా ఫిల్ కాలే, ఫిల్ అవుతారు. మేము ముందుకు వచ్చి కూర్చున్నాం. ఇది కూడా కట్టింగ్లు ఘోరంగా కొడుతుంది, తింపేటప్పుడు ఫుల్ స్పిల్ అవుతుంది. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో. నేను ఎక్కిన ఆల్రెడీ 2 సార్లు, మా అక్క ఫస్ట్ టైంగా ఎక్కిందట మా అక్క కూడా. ఈ నుంచి వ్యూ మస్తు, అక్కడ కొలంబస్ మీద నుంచి కూడా వ్యూ సూపర్ కనవాడు. అక్కడ పైకి పోయిన తర్వాత సూపర్ కనవాడు మీద నుంచి చూస్తే, కానీ భయమే కళ్ళు మూసుకున్నాం మేము. మధ్యలో సీట్లలో ఇవ్వలేరు, ఖాళీ. అందరు ఎక్కేసారు. ఇక స్టార్ట్ అవుతుంది అనే లోపే స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ ఎంత మంచిగా కనబడుతుందో చూడండి. జాయింట్ వీల్ ఎక్కుతానైతే ఇంకా సూపర్ కనబడుతుంది. అంత ధైర్యం మనకు లేదు, అందుకే ట్రైన్ ఎక్కినాము.
అమ్మయ్య రైడ్ అయితే పూర్తి అయిపోయింది. భయపడకుండా పోయిన రైడ్ ఏంటంటే ఇది ఒక్కటే రైడ్. మస్తు ఎంజాయ్ చేసినాం ఈ రైడ్లనైతే. ఈ అన్నయ్య వాళ్ళు ఇంత ముందు మనం ట్రైన్ లో రైడ్ కి వెళ్ళినాం కదా, మా వెనకాలనే కూర్చొని ఉండే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మన కొత్త సబ్స్క్రైబర్స్. చెప్పన్నా ఎప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చినా కాటన్ క్యాండీ తినకపోతే ఎగ్జిబిషన్ కి వచ్చిన ఫీలింగే అనిపించేది కదా. అక్షయ బ్లాగ్స్ ఎన్ని రోజులు ఉంటుంది అంకుల్? ఇంకా 40 రోజుల 20 తారీఖు వరకా? నెక్స్ట్ మంత్ రెండు పీచు మిఠాయిలు తీసుకున్నా, కరిగిపోతాను. మా వాళ్ళు ఎన్నో ఉన్నారట, తింటాను నేనే. ఇక మా ఎగ్జిబిషన్లో తిరుగుడు అయితే అయిపోయింది. నెక్స్ట్ మంత్ 20 దాకా ఓపెన్ ఉంటుంది అంటే ఇంకెవరన్నా రావాలనుకుంటే తొందరగా వచ్చేయండి. నేను అయిపోయింది కావచ్చు ఎగ్జిబిషన్ అని అనుకున్నా, కానీ కాలేదు. ఫుల్ రోజుల తర్వాత మస్తు ఎంజాయ్ చేసిన. కొన్ని సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అవుతుంది ఎగ్జిబిషన్కి రాక. మంచిర్యాలలో ఉన్నదని తెలిసినాకనే మా వాళ్ళని లొల్లి పెట్టుకొని తీసుకొని అయితే వచ్చిన. ఇంకెవరన్నా రావాలి అని అనుకున్న వాళ్ళు తొందరగా రండి. మంచిర్యాల అడ్రస్ చెప్తా. మన జూడియోకు కొంచెం ముందుగా వస్తేనే ఉంటుంది ఎగ్జిబిషను. రావాలనుకుంటే రండి. ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ. బాయ్.